మనుషులందరి మీద ఒక వ్యక్తి అధ్యయనం చేస్తున్నాడంట. ఒక పెద్ద ప్రొఫెసరు మనుషులందరి మీద ఒక అధ్యయనం చేస్తున్నాడండి. సో అధ్యయన బట్టి ఆయన గారు ఒక స్కూల్కి వెళ్ళారు. ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ దాదాపు ఒక 40-50 మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక క్లాస్ రూమ్లో. ఒకరోజు ఆ క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్ అందరినీ వెళ్ళి పలకరించి, 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ 50 మంది కంటే మనుషుల జీవన విధానాలు ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయని ఆయన అధ్యయనం చేస్తున్నారు. దాన్ని బట్టి ఆయన ఆ స్కూల్లో ఒక క్లాస్ రూమ్లో దాదాపు 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ 50 మంది స్టూడెంట్స్కి అందరికీ తలాగా ఒక చాక్లెట్ ఇచ్చాడంట. అందరికీ చాక్లెట్ ఇచ్చి ఆయన చెప్పారు, 10 నిమిషాల వరకు ఎవరు చాక్లెట్ తినొద్దు, 10 మినిట్స్ వరకు మీరు చాక్లెట్ అలా ఉంచండి, ఆ తర్వాత మీరు తింటారు అని ఆ స్టూడెంట్స్ అంత ఒక 7th 6th 7th చదివే స్టూడెంట్స్ అనుకుంటున్న వాళ్ళు. సరే, వాళ్ళందరికీ తలాగా ఒక చాక్లెట్ ఇచ్చారు. సరే, పిల్లలందరూ చాక్లెట్ అలా చేత పట్టుకొని ఉన్నారండి. 10 మినిట్స్ దాకా అందరూ మీకే అది మీరే తింటారు, 10 మినిట్స్ దాకా దయచేసి ఎవరు తినొద్దు అని ఆయన గారు చెప్పి, నేను 10 నిమిషాల్లో బయటకు వెళ్ళి వస్తాను, నేను వచ్చిన తర్వాత మీరు తింటారు, అప్పటి వరకు ఎవరు తినొద్దు అని చెప్పి వాళ్ళకి చెప్పేసి వెళ్ళాడు ఆ ప్రొఫెసర్ గారు. ఆయన వెళ్ళి తిరిగి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తిరిగి వచ్చాడండి. ఇంకా పిల్లలు అంటే 7th స్టాండర్డ్ అంటే ఒక 10-12 ఇయర్స్ ఉన్న పిల్లలు, ఇక పిల్లలు మనం కంట్రోల్ చేస్తామండి. దాదాపుగా ఒక 6 తప్ప మిగతా వాళ్ళందరూ తినేశారంట. ఒకడు ఒక 5 నిమిషాలు బిగబట్టాడు, ఒకడు ఒక 4 నిమిషాలు బిగబట్టాడు, ఒకడేమో 6 నిమిషాలు బిగబట్టుకున్నాడు. ఆ తర్వాత తట్టుకోలేక చాక్లెట్ కదండి, నోట్లో నీళ్ళూరి మొత్తం మీద అందరూ తినేశారు. ఒక 6 మాత్రం చెప్పినట్లుగా అట్లాగే ఉండిపోయారు. చాలా సంవత్సరాలు గడిచిందండి, దాదాపు ఒక 15 సంవత్సరాలు గడిచింది అనుకోండి, ఒక 15-20 సంవత్సరాలు గడిచింది, ఒక 15 సంవత్సరాలు అనుకోండి. ఒక 15 సంవత్సరాల తర్వాత మరలా ఆయన ఒక అధ్యయనం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏ క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళాడో, ఏ స్టూడెంట్స్కి అయితే ఈ విషయాన్ని చెప్పాడో, చాక్లెట్స్ ఇచ్చాడో, వాళ్ళందరూ డీటెయిల్స్ తీసుకొని మొట్టమొదటిగా ఈ 6 స్టూడెంట్స్ ఉన్నారు కదండి, ఎవరైతే ఆ చాక్లెట్ తినకుండా అలా ఉన్నారో వాళ్ళందరినీ నోట్ చేసి పెట్టుకొని ఉన్నాడు. సరే, వాళ్ళ వివరాలన్నీ కూడా తీసుకుని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ డీటెయిల్స్ తీసుకొని 6 కలవడానికి కోసం వెళ్ళాడండి. 6 కూడా లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్ళున్నారండి. చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయ్యారు, పెద్ద స్థాయిలో. 6 కూడా మంచి వాళ్ళు బ్రతుకుతూ అనేకులను బ్రతికిస్తూ వాళ్ళు ఉపాధిని గొప్ప స్థాయిలో ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళందరినీ కలిసి చూసి ఆయన సంతోషించారు. తినేసిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ వివరాలన్నీ కూడా తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని వాళ్ళందరినీ పరిశీలన చేద్దామని వాళ్ళు వెళ్ళి చూస్తే అందరూ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళుగా, ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ, చిన్న ఉద్యోగం చేసుకుంటూ, ఏదో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటూ, రిక్షా తోలుతూ ఒకడు, ఆటోలు తోలుతూ ఇంకొకడు, ఏంటండి ఇంక చిన్న చితక వ్యాపారం చేసుకుంటూ, కూరగాయలు అమ్మేవాడు ఒకడు, ఏంటండి పాలు అమ్మేవాడు ఒకడు, అందరూ చిన్న స్థాయిలో. కానీ ఈ 6 మాత్రం గొప్ప స్థాయికి వెళ్ళారంట. అప్పుడు ఆయన రీసెర్చ్ చేసి తెలియచేసిన విషయాలు ఏంటంటే, 10 నిమిషాలు తమ మనస్సుని నిగ్రహించుకునే శక్తి అతనికి లేకపోతే జీవితంలో ఆయన ఎప్పటికీ పైకి రాలేడు. ఓర్పు అనేది చాలా అవసరం. ఒక్క 10 మినిట్స్, కొంతమంది 5 మినిట్స్ ఉన్నారు, కొంతమంది 7 మినిట్స్ ఉన్నారు, కొంతమంది 8 మినిట్స్ ఉన్నారు, కొంతమంది 9 మినిట్స్ ఉన్నారు, 9 నిమిషాలు ఉన్నారు. ఒక్క 10 నిమిషాలు చెప్పిన పనిలో ఉండమన్న చోట ఉండకుండా, చెప్పిన పని చేయకుండా, తమ మీద తమకొక చూడండి, తమ మనస్సు మీద తమకొక జయం లేనప్పుడు వాళ్ళ జీవితంలో ఏది సాధించలేరని చివరికి ఆయన గారు తెలియజేశారు.